మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అల్లకల్లోలమైంది. ఇది నా మాట కాదు, ప్రజల మాట, మీ ఒక్క మాట. బీజేపీ 12 సీట్లు గెలవబోతుంది. అందులో భువనగిరి అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. ఈరోజు బూర నర్సయ్య గౌడ్ మీద దాడి చేయడానికి ఒక్కడిని 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక మంత్రి ఉన్నాడు, ఒక కాబోయే ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక కాబోయే హోంమంత్రి ఉన్నాడు. ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ కట్టకట్టుకొని వచ్చేదా? ఏమనుకున్నారంటే బూర నర్సయ్య గౌడ్ సౌమ్యుడు పెట్టినోడు ఏమన్నాడు అనుకున్నారు. మనం కట్టేది నాకు తెలియదు, సౌండ్ తక్కువ రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. మనం నోరు విడిచి తూటాలు పెంచాక అందరూ చెల్లా చెదురైపోయింది. గతంలో బూర నర్సయ్య గౌడ్ ఒంటరి అని చెప్పిన వాడు ఈరోజు ఒంటరి అయిపోయాడు. పార్లమెంట్ మంత్రి లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎవరు లేరు. ఎంత దిగజారిపోయారంటే ఈరోజు సొంత పార్టీ ఎమ్మెల్యేలని మీరు మాకు చెయ్యండి, లేకుంటే మీకు ముఖ్యమంత్రి దగ్గర మీ పనులు కాకుండా చేస్తామని బ్లాక్మెయిల్ ఒక కాంగ్రెస్ అభ్యర్థి చేయడం అనేది ఇంతకంటే సిగ్గు చేయడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాపోతుంది. లోపల ముందు గొయ్యి వెనుక గొయ్యిలుగా బాధపడుతున్నారు. వాళ్ళందరూ వారి యొక్క సన్నిధుల దగ్గర వాపోతున్నారు. ఇడెక్కడ దొరికింది మాకు? మమ్మల్నే బ్లాక్మెయిల్, ఎలక్షన్ కాకముందే బ్లాక్మెయిల్ చేస్తారు. ఎలక్షన్ తర్వాత ఎట్లా ఉంటుంది అని ఒక సంకట స్థితిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది వాస్తవం, మీరు కూడా వెరిఫై చేసుకోండి. వీళ్ళకి టార్గెట్ పెట్టారు, మీరే పైసలు పెట్టుకోవాలి, మీరే తిరగాలి, మీరే చేయాలి. ఎన్నికలు మాత్రం తక్కువ వస్తే మాత్రం నేను ముఖ్యమంత్రి దగ్గర ఉంటా, మీకు హాని చేస్తా, మీకు పదవులు రాకుండా చూస్తా. మీకు ఇంతకంటే దరిద్రమైన శిఖండి రాజకీయాలు ఉంటారు.